అంటే ఏం చేయాలి 2 tan 30 degrees అంట 1/√3 by 1 plus 1/√3 whole square tan square 30 degrees. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుంది 2/√3 అవుతుంది. ఇదేమవుతుంది 2/√3 by 1 plus 1/√3కి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 3 అయిపోద్ది. ఏమవుతుంది 3 అయిపోద్ది. అప్పుడు ఏమైంది 2/√3 బై ఇదేమైంది 3 1 ప్లస్ 4 అంటే 4/3 అయినప్పుడు ఇప్పుడు ఏమైంది 2/√3 ఇంటూ ఇది ఒకరు పోతే 3/4 ఇప్పుడు ఏమైంది 2 1 జా 2 2 జా ఇక్కడ √3 ఉంది కదా ఇక్కడ 3ని ఏమని రాసుకోవచ్చు అంటే 3 అంటే √3 ఇంటూ √3 అమ్మ. అప్పుడు ఏమవుతుంది √3 ఇంటూ √3 బై 2√3 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడెంత √3/2. √3/2 వాల్యూ ఎప్పుడు వస్తుందమ్మా cos 60 degrees tan 60 degrees sin 30 degrees. ఆన్సర్ ఏంటిది √3/2 ఎప్పుడు వస్తుంది cos 30 degrees అప్పుడు ఇప్పుడు నెక్స్ట్ లెక్క 45 degrees. అప్పుడు 1 మైనస్ tan స్క్వేర్ 45 degrees అంటే ఎంత 1 tan 45 ఎంత 1 కదా 1 పైన స్క్వేర్ ఉంది కాబట్టి 1 స్క్వేర్ బై 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1 1 ప్లస్ 1 అంటే 0/1 0/2 0/2 ఏమవుతుంది ఇన్ఫినిటీ 0/2 tan 90 degrees. ఇప్పుడు సరిగ్గా ఇలా చెప్పకపోతే 0 కాబట్టి అది 0/1 అంటే 0/2 అంటే 0నే 2/0 అంటే ఇన్ఫినిటీ 2/0 అంటే ఇన్ఫినిటీ 0 ఎనీథింగ్ ఏమవుతుంది 0నే అవుతుంది కాబట్టి 0 మనకు ఆన్సర్లో 0 ఉంది కాబట్టి 0. sin 2a = 2 sin a ఈజ్ ట్రూ. ఇది ట్రూ అవుతుంది. ఇది ట్రూ అంటే ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఏ దగ్గర ఏ వాల్యూ పెడితే ట్రూ అవుతుంది అన్నారు. ఇప్పుడు వెరిఫికేషన్ చేయాలా. ఇప్పుడు sin 2a ఏ అయితే ఏ ప్లేస్ లో 0 తీసుకుంటుంది. ఇక్కడ ఏముంది 0 30 45 60 degrees కదా మనం ఏ నంబర్లను తీసుకోవచ్చు వీటల్లో కాబట్టి ఫస్ట్ ఏముంది 0 ఉంది కాబట్టి 0 తీసుకుంటున్నా. sin 2 ఏ పక్కన ఏం తీసుకున్నా 0 అప్పుడు 2 × 0 ఏమవుతుంది 0 అవుతుంది. అప్పుడు sin 0 వాల్యూ ఎంత 0 sin 0 వాల్యూ ఎంత 0 కాబట్టి sin 2a వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది. రెండోది 2 sin a కదా 2 sin a కదా 2 ఇంటూ sin ఏ వాల్యూ ఎంత చెప్పినా 0 తీసుకోమని చెప్పిన 0 తీసుకున్నా. అప్పుడు ఏంది sin 0 ఎంత 0నే కదా sin 0 ఎంత 0 2 × 0 ఎంత 0 అంటే ఈ రెండు వాల్యూస్ సాటిస్ఫై అయిందిగా. sin 2a = 2 sin a కండిషన్ సాటిస్ఫై అయింది ఎక్కడ 0 degrees వద్ద. సో ఏ కరెక్ట్ వినాలా 2 tan 30 degrees by 1 minus tan square 30 degrees 2 into tan 30 అంటే ఎంత 1/√2 1/√3 పైన స్క్వేర్ ఉందా లేదు కాబట్టి అలానే బై 1 minus tan square 30 అంటే tan 30 ఎంత 1/√3 whole square అంటే 2 × 1 అంత 2/√3 by 1 మైనస్ ఇక్కడ స్క్వేర్ 1 స్క్వేర్ అంటే ఎంత 1 బై √3 హోల్ స్క్వేర్ అంటే ఎంత 3 √3 హోల్ స్క్వేర్ అంటే √2 కు క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు అదే విధంగా 2/√3 కదా అది బై 3 × 1 3 -1 అంటే ఎంత
3 మైనస్ 1/3 అప్పుడు ఎంత 2/√3 అంటే ఎంత 3/2 చూడండి అర్థమైందా ఈ 2 అవుతుంది ఇదేమో 3 అవుతుంది 2/3 రివర్స్ చేసుకుంటే 3/2 ఇప్పుడు చూడండి ఈ 2కు క్యాన్సిల్ ఇక్కడ 3 ఉందిగా ఇప్పుడు ఆన్సర్ ఏమన్నట్టు 3/√3 అయితే 3ని ఏం రాసుకోవచ్చు √3 × √3/√3 ఇది క్యాన్సిల్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ √3 అంటే ఎంత వాల్యూ tan 60 degrees దగ్గర √3